స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్‌గా పచ్చిమిర్చి రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 5 టొమాటోలు, 4 బెండకాయలు, 1 బీరకాయ, 10 దొండకాయలు, 2 ఉల్లిపాయలు, 15 పచ్చిమిర్చి, అలాగే 1 వెల్లుల్లిగడ్డ. ముందుగా బాండీ పెట్టుకొని అందులో 15 పచ్చిమిర్చిని వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసిన దొండకాయ ముక్కలు అలాగే బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. చూడండి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మన రోటి దగ్గరికి వెళ్ళిపోయి ముందుగా వేయించిన పచ్చిమిర్చి, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ మనం చింతొక్కును కూడా వేసుకోవాలి. చింతొక్కు లేనివారు చింతపండును కూడా వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్. చింతొక్కు అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది మాకు. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, దొండకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని చక్కగా నూరుకోవాలి. మాకైతే కొంచెం మెత్తగానే ఇష్టం. సో, నేను ఎక్కువసేపు దంచుకుంటున్నాను. మీరు ఒక్కులొక్కులుగా కావాలన్నా కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు ఒక వెల్లుల్లిగడ్డ తీసుకున్నాం కదండీ! వాటిని కూడా వలుచుకొని ఇందులో వేసుకొని చక్కగా దంచుకోవాలి. వెల్లుల్లి అచ్చం టేస్టే కాదండి, పచ్చడికి మంచి సువాసననిస్తుంది. వెల్లుల్లి వాసనకి మనకు ఆ పచ్చడి ఎప్పుడెప్పుడు తిందామా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడైతే మనం ముందుగా మగ్గపెట్టుకున్నాం కదండీ టమాటో, అవి కూడా ఇందులో వేసుకొని చక్కగా దంచుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ పచ్చడి. ఈ విధంగా దంచుకున్న తర్వాత మనమైతే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండీ బెండకాయ ముక్కలు, వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. అంతేనండి. టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగానండి, బిలీవ్ చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని అలా ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. రోటి పచ్చడి టేస్ట్ ఏది రాదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసినాక కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి.